ఈరోజు అయితే నేను ప్లాంటేషన్ చేయడానికి వచ్చాను. ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. కావాల్సినవి కట్టర్, ఇది కట్ చేసుకోవడానికి, ఇది తవ్వడానికి. చూడండి, ఇంకా నెక్స్ట్ ఈ మొక్కలు చాలా ఎక్కువ పెరిగాయి. వీటిని అన్నీ ట్రిమ్మింగ్ చేసుకుంటూ చేయాలి. అట్లా చాలా ఎక్కువ వచ్చాయి. అందుకోసమే ఇది ఉంది కదా పెద్ద చెట్టు, బ్రహ్మకాలమే. 5 years బ్యాక్ దీన్ని నేనే పెట్టాను. చాలా పువ్వులు వచ్చాయి. ఒక 500 పువ్వులు వచ్చాయండి. మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక నైట్ కూడా ఇది పూసిందంట. చూడండి బ్రహ్మకాలం. చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో ప్లాంట్స్ అన్నీ. చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. ఏం చేయాలంటే చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా, పిచ్చిగా ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేయాలి. తీసేసి కొంచెం కోటింగ్ చేసుకోవాలి. ఇలా ఉంటే చాలా బాగుండదు. ఎప్పుడు 1-2 monthsకి ఒకసారి ఇలా చేసుకుంటూ ఉండాలి. చూస్తే అప్పుడు మనకు మొక్క అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు చూస్తూనే ఉండాలి. చాలా కింది సైడ్ చూస్తే చూడండి ఎండిపోయి ఉన్నాయి కదా, అవి తీసేయాలి. తీసేయకపోతే మళ్ళీ మొక్కకు ప్రాబ్లం అవుతుంది. అట్లా ఇలా వచ్చినప్పుడు పెట్టానండి. గోల్డెన్ మనీ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో. దీనిలో వస్తూనే మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. చూడండి ఇలా ఎంత గ్రీనర్గా ఉందో చూడండి. ఇంత స్ప్రెడ్ అయిపోయింది అంతా ప్లాంట్ మొత్తం. చాలా రియల్గా చూస్తే సెల్లో బాగా రావట్లేదు, చాలా బాగా వచ్చింది. అసలు గ్రీనరీ మించింది ఇంకా ఈ ప్రపంచంలో ఏదీ లేదండి. చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. అలా పెంచుతాను నేను. ఇంత హెల్దీగా ఎక్కడ రాస్తే మాకు చెప్పండి. ఇంత హెల్దీగా ఎక్కడ రాదు. అది నా చేతులతోనే వస్తుంది. అంటే ఆ ట్రిక్స్ అనేది నాకు తెలుస్తుంది. చూడండి ఈ ప్లాంట్ ఒక్కొక్కటి కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి చూడండి. నేను ఎలా పెంచాను. ఇది సైకస్ చూడండి ఎంత బాగుందో. అయిపోయాయండి. నెక్స్ట్ ఎరినియం ప్లాంట్స్ చేయాలి. వీటికి ఎలా పెట్టాను చూడండి. ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్లో ఇవన్నీ చేస్తాము. ఇలా ఇక్కడ చూడండి ఫ్లవర్ ఇలా నెక్స్ట్ ఇవి చేయాలి. ఇక్కడ ఒకటి డిఫరెంట్గా ఇలా చేశాను. బాల్ లాగా డిఫరెంట్ యాంగిల్లో చూడండి. 2 ఎడినియం ప్లాంట్స్ని నేను ఇలా చేశాను. నేచర్ ఎంత అద్భుతం చూడండి. ఇది ఎలా వచ్చిందో చూడండి. అస్సలు వేరే లెవెల్. కొంచెం ఇక్కడ ఏదో డిస్టర్బ్ అయింది. దాన్ని ఇప్పుడు రిపోర్టింగ్ చేసి కలబందతోని ఇలా దీనిలో ఇక్కడ పెట్టేసి, ఇక్కడ ఇన్ఫెక్షన్ అయింది ప్లేస్లో పెట్టాను. ఇది నేను ఒక 4 months బ్యాక్ తీసి ఇలా పెట్టాను. ఇట్లా హ్యాంగ్ చేసి ఇలా అపోజిట్ చేసి కట్టాను. అప్పటి నుంచి ఇలానే బతికి ఉంది. దీని కొమ్మలు చూడండి ఇలా కడితే మళ్ళీ అలా పైకి వచ్చాయి. ఇలా కట్టాను నేను. పైకి ఇలా వస్తున్నాయి. అంటే గ్రావిటీ చూసావా. చెట్టు అనేది చాలా అద్భుతం అండి. మీరందరు గార్డెనింగ్ చేయాలి. మంచి ఆక్సిజన్ తీసుకోవాలి. అంతా పొల్యూట్ అవుతుంది కదా వరల్డ్ మొత్తం. కాబట్టి చెట్లు మోస్ట్లీ ఇంపార్టెంట్. అందుకోసమే మీకోసం వీడియో చేస్తున్నాను. మీరు కూడా చేసుకోవాలి. ఏమైనా టిప్స్ ఉంటే నేను చెప్తాను. ఈ ఎరినియం ప్లాంట్స్ తెలుగు వాళ్ళు ఎవరు చేయరండి. ఆల్మోస్ట్ కొరియా వాళ్ళు ఎక్కువ పెంచుతారు. అంటే చైనీస్, థాయిలాండ్ వాళ్ళు. ఇప్పుడు మనకు బాగా ట్రెండ్ అవుతుంది. నేను మాత్రం వీటిలో చాలా ఎక్స్పర్ట్. చూడండి ఎలా చేస్తాను. చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎరినియం ప్లాంట్స్ చూడండి. ఇవి చేయాలి. ఇక వీటికి మందులు అవి వేయాలి. ఇది గ్రాఫ్ట్ చేశానండి. చూడండి ఇక్కడ ఇంత రెడ్ కలరు చాలా బ్యూటిఫుల్ అండి. అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. చూడండి ఇది ఒక కలరు, నాకు ఇష్టమైన కలరు. ఇది చూడండి అసలు ప్లాంట్ ఎంత బాగుందో.
ఇది చూడండి ఎట్లా వచ్చిందో ప్లాంట్. ఏదైనా కష్టపడాలండి. ప్లాంట్స్ అయినా, జాబ్ అయినా, ఏదైనా కష్టపడితేనే ఒక షేపు, ఒక అందం వస్తుంది. ఏ పని చేసినా దేంట్లో హార్డ్ వర్క్ ఉంటుంది. కాకపోతే అది లైక్‌గా చేయాలి. అంటే మనకు ప్రేమతో చేయాలి. ఇష్టం ఉండి చేస్తే కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా దానికి రిజల్ట్ వస్తుంది. అదే లైఫ్ నిజం.